హలో ఫ్రెండ్స్, గుడ్ మోదీకేర్ మార్నింగ్. నా పేరు జయశ్రీ ఆచారి. నేను మోదీకేర్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మోదీకేర్ వరల్డ్కి మీ అందరికీ స్వాగతం. మోదీకేర్ అంటే ఏంటి? మోదీకేర్ ఎందుకు చేయాలి? మోదీకేర్ బిజినెస్ ఎవరెవరు చేయొచ్చు? దానివల్ల లాభాలేంటి? అసలు ఈ మోదీకేర్లో బేసిక్ థింగ్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందాము. తర్వాత మన సమీర్ మోడీ గారు, అంటే మోదీకేర్కి సంబంధించినటువంటి ఎండి అన్నమాట. ఈయన 1996 సంవత్సరంలో మోదీకేర్ అనేటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని మన ఇండియాలో స్థాపించారు. ఈయన థాట్ ఏంటంటే, సోచ్ బదులో ఖుద్కో బదులో దునియా బదులో. అంటే అర్థం ఏంటంటే, మీ ఆలోచన మార్చండి, మిమ్మల్ని మార్చుకోండి, మీ ప్రపంచాన్ని మార్చండి అనేటటువంటి ఈయన థాట్ అన్నమాట. అయితే మోదీకేర్ గురించి చెప్పే ముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే, నేరుగా వస్తువులు కంపెనీ నుంచి కన్స్యూమర్ చేతిలోకి సేల్ చేయడాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని అంటారు. డైరెక్ట్ సెల్లింగ్లో ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నటువంటి పద్ధతి కాదు. ట్రెడిషనల్ మార్కెట్లో ఏంటంటే, మీకు డైరెక్ట్గా మీరు కొన్న సామాన్లు ఒక షాప్ నుంచి కొంటారు కాబట్టి ఆ షాప్ వాడు ప్రొడక్షన్ చేయడు, అవునా? ఈ షాప్ వాడు మన రిటైల్ షాప్ వాడికి హోల్సేలర్ నుంచి సప్లై అవుతుంది. హోల్సేలర్ షాప్ వాడికి ఒక సెండ్ ఆఫ్ మ్యాన్ అనే అతను సప్లై చేస్తారు, ఒక ఏజెంట్. ఈ సెండ్ ఆఫ్ మ్యాన్ అనే అతను కంపెనీ నుంచి సప్లై చేస్తారు. ఇలాగా అందరి చేతిలో వస్తువులు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్స్ కూడా కంపెనీ వాళ్ళు చేస్తుంటారు. కన్స్యూమర్స్కి సామాన్లు ఉన్నాయో వాటి యొక్క విశిష్టత ఏంటో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు కంపెనీలు. నార్మల్గా ట్రెడిషనల్ బిజినెస్లో. డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటవుతుందంటే, ఈ కంపెనీ వాళ్ళు సెండ్ ఆఫ్ మ్యాన్కి, తర్వాత హోల్సేలర్కి, తర్వాత రీటైలర్కి ఇవ్వకుండా, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా కన్స్యూమర్ చేతిలో అందజేస్తారనమాట. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ అడ్వర్టైజ్మెంట్స్కి, తర్వాత హోల్సేలర్, రిటైలర్ వాళ్ళకి మేము ఉంచము, వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్స్ అవన్నీ కంపెనీలో ఉంటాయి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ ఇస్తారు కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్స్కి మీకు చాలా ఖర్చు అవుతుంటుంది. కంపెనీ వాళ్ళకి కోట్లలో ఖర్చు అవుతుంటుంది, కొన్ని వేల కోట్లలో ఖర్చు అవుతుందన్నమాట. అలాగే మిడిల్ మ్యాన్లకు కూడా ఖర్చు అవుతుంది. సో ఈ భారం అంతా మనకి వస్తువు మీద వేసి అది మన కన్స్యూమర్ మీద పడుతుందన్నమాట. ఒక 30 రూపాయల ప్రోడక్ట్ 110 రూపాయలకి రావడం అలా జరుగుతుంటుంది. సో 30 రూపాయల ప్రోడక్ట్ ఈ కంపెనీ వాళ్ళు డిస్కౌంట్ రేట్లో కన్స్యూమర్కి డైరెక్ట్ సెల్లింగ్లో అందజేయగలుగుతారు. పైగా ఏంటి, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారు. కామన్ మ్యాన్కి ఒక ఛాన్స్ అనమాట. వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసి ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం అనమాట. ప్రమోట్ చేసి ప్రజల చేత కొనేలాగా చేయడం అనేటటువంటి ఒక పద్ధతి అనమాట డైరెక్ట్ సెల్లింగ్. ఇలా చేసినప్పుడు ఏంటవుతుంది, ఆ కన్స్యూమర్ తను వాడుకుంటూ మరొక 10 మందికి చెప్తూ వాళ్ళని కూడా వాడుకోమని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తారనమాట. ఒక కామన్ మ్యాన్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసేటటువంటి ఛాన్స్ ఇచ్చి, కామన్ మ్యాన్కి లక్షల్లో మనీ సంపాదించడానికి ఒక ప్లాట్ఫారంగా, ఒక అవకాశంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ పనిచేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్లాట్ఫారంలో అడుగుపెట్టి లక్షలు కోట్లు సంపాదించడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే సేమ్ మెథడ్ మోదీకేర్ పాటిస్తుంది. మోదీకేర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇక్కడ కూడా మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. మంచి ప్రొడక్ట్స్, సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్, జెన్యూన్ కంపెనీ, జెన్యూన్ ప్రొడక్ట్స్, జెన్యూన్ ప్లాట్ఫామ్ అందరికీ ఇది చాలా అందుబాటులో ఉన్నది. నిరుద్యోగులందరికీ,
అందుబాటులో ఉంది. జాయినింగ్ ఫ్రీ. అందువలన ఎవరైనా సరే ఈ బిజినెస్ చేయగలుగుతారు. కొనుక్కున్నప్పుడు మాత్రమే మీకు అవసరమైన సామాన్లు కొనుక్కోవడానికి మాత్రమే డబ్బులు పే చేయవలసి ఉంటుంది. అది మీరు పే చేసి ఎలాగైతే బయట మీరు పే చేసి సామాన్ తీసుకుంటున్నారో ఆ విధంగానే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ షాప్ మార్చడం అనే విషయం ఉన్నది. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ షాప్ టు మోదీ కేర్. అంటే బయట మీరు సపోజ్ మీరేం చేస్తారు, నెలకి సామాన్లు బయట షాప్ నుంచి కొనుక్కుంటారు. అంటే నార్మల్గా మీ వీధి చివరిలో ఉన్నటువంటి షాప్ నుంచి గ్రోసరీ ఐటమ్స్ కానీ, గాజుల షాప్ నుంచి కాస్మెటిక్స్ ఐటమ్స్, అలాగే రకరకాల షాప్ నుంచి వాచెస్ షాప్ నుంచి వాచెస్, జ్యువెలరీ షాప్ నుంచి జ్యువెలరీ, ఇలాగ రకరకాల షాప్స్ నుంచి రకరకాల ఐటమ్స్ మీరు తెచ్చుకుంటారు నార్మల్గా. ఇప్పుడు ఏం చేయాలి, మోదీ కేర్లో జాయిన్ అయిన తర్వాత ఆ షాప్ మార్చి మోదీ కేర్ నుంచే మీరు అన్నీ తెచ్చుకోవచ్చు అన్నమాట. మోదీ కేర్ నుంచి మీకు అన్నీ తెచ్చుకోవడం వలన కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంచి ఇన్కమ్ పొందేటటువంటి అవకాశం ఉంది. సో అందువలన మీరు షాప్ చేంజ్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. షాప్ చేంజ్ చేసుకోవడం వలన మంచి ఇన్కమ్, డిస్కౌంట్ రేట్లు అన్నీ బాగా ఉంటాయి. అవి ఏదో ఇక్కడ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో మనకి సాటిస్ఫాక్షన్, ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గ్యారంటీ, డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్స్, క్యాష్ బ్యాక్, రిఫరల్ బోనస్, లాయల్టీ అనేటువంటి విషయాలు చర్చిద్దాం. ఎలా అంటే మామూలు కిరాణా షాప్ నుంచి, మామూలు షాప్ నుంచి తెచ్చినప్పుడు, మోదీ కేర్ నుంచి తెచ్చినప్పుడు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో మనం బాగా క్లియర్గా మనకు అర్థమైతే మనం ఎందుకు షాప్ మార్చి మోదీ కేర్ నుంచి తేవాలో మనకి తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఏవైనా మనం బయట సామాన్లు కొనుక్కున్నప్పుడు, గుప్చుప్పులు కానీ ఏమైనా కొనుక్కున్నప్పుడు మనం ఫస్ట్ ఏంటి చూస్తాం అండి, టేస్ట్ చూస్తాం. ఎక్కడైతే గుప్చుప్పులు బాగా టేస్ట్గా, శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచుతారో అలాంటి చోట వెళ్ళి మనం కొనుక్కుంటాం. సమోసాలు కానీ, గుప్చుప్పులు కానీ ముందు శుభ్రం చూస్తాం, తర్వాత క్వాలిటీ, తర్వాత టేస్ట్ అన్నీ కూడా ఎన్నో రకాలు అందులో ఉంటాయి. అప్పుడు మనం గుప్చుప్పుల షాపు ఒక్కదానికంటే ఇంకొక మంచి షాప్ వస్తే అక్కడికి మారుస్తూ ఉంటాం. అలాగే అంతేకాకుండా అక్కడ బాగున్నాయి గుప్చుప్పులు, పదండి అక్కడికి వెళ్దాం అని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా షాపుల్లో కిరాణా షాప్కి మన మోదీ కేర్ షాప్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో తెలిస్తే తప్పకుండా మనం కూడా అక్కడే కొనుక్కోవడం జరుగుతుంది. తర్వాత మన స్నేహితులు, మన బంధువులు అందరికీ కూడా అక్కడే కొనుక్కోమని మనం సజెషన్ ఇస్తూ ఉంటాం అన్నమాట. అదేంటో ఇక్కడ చూద్దాం. సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. మామూలు కిరాణా షాప్లో కొన్నప్పుడు మీకు సామాను ఏదైనా ఒకటి నచ్చింది వచ్చిందనుకోండి, అది ఓపెన్ చేసి యూజ్ చేసిన తర్వాత ఆ కిరాణా షాప్ అతను తీసుకోడు. అదే మోదీ కేర్లో అయితే మీరు ఒక సామాన్ తీసుకొచ్చిన తర్వాత అది వాడిన తర్వాత 25% వాడిన తర్వాత కూడా మీకు అది నచ్చలేదు, సూట్ అవ్వలేదు ఏ కారణం చేతనైనా అంటే అది మీరు మళ్ళీ వాపస్ మోదీ కేర్కి తీసుకెళ్ళి అప్పచెప్పేసి పూర్తిగా 100% మనీ మీకు రిటర్న్ మీరు తెచ్చేసుకోవచ్చు అన్నమాట. దీనిని 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అని అంటారు. ఇప్పుడు డిస్కౌంట్, సెకండ్ ఆప్షన్ డిస్కౌంట్. కిరాణా షాప్లో మీరు కొన్నప్పుడు ఎంఆర్పి రేట్లోని మీరు కొనుక్కోవడం జరుగుతుంది. ఒక్క పైసా కూడా డిస్కౌంట్ ఉండదండి, అవునా? అలాగే మోదీ కేర్లో మీరు కొనుక్కున్నారంటే 20% డిస్కౌంట్లో మీకు 20% వరకు డిస్కౌంట్లో మీకు సామాన్లు వస్తాయన్నమాట. మూడో పాయింట్లోకి వస్తే ఫ్రీ ప్రొడక్ట్స్. కిరాణా షాప్ అతను ఎప్పుడూ కూడా మీరు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో మీరు అక్కడ సామాన్లు కొనుక్కుంటూ ఉంటూ ఉంటారు. ఇంతవరకు ఒక 2,000 నెలకి, 3,000, 4,000 ఇలా నెలకి కొనుక్కుంటూ ఉండుంటారు. ఎన్ని సంవత్సరాలు కొన్నా, జీవితాంతం కొన్నా సరే కిరాణా షాపోడు ఒక్క నెల సామాను కూడా ఫ్రీగా ఇవ్వడండి.
అదే మోదీ కేర్లో అయితే మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. ఎలా అంటే ₹1000 సామాన్ కొనుక్కుంటే కనుక అదే నెలలో మీరు ₹100 సామాన్ ఫ్రీగా పొందవచ్చు. ₹2000 సామాను కొనుక్కుంటే కనుక ₹200 సామాను ఫ్రీగా పొందవచ్చు. అలాగే రూపాయల సామాన్లు కొనుక్కుంటే కనుక ₹300 ప్రొడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తారు. 4000 అలాగే 5000 కొన్నప్పుడు ₹500 సామాన్ మీకు ఫ్రీగా ఇస్తారన్నమాట. అదే మీరు కిరాణా షాప్లో కొనుక్కుంటే ఎలాంటి సామాన్లు కూడా మీకు ఫ్రీగా దొరకవు. అలాగే క్యాష్ బ్యాక్ దగ్గరికి వస్తే కిరాణా షాప్ అతను మీకు ఎప్పుడూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని 20 సంవత్సరాలు కొనుక్కోండి, 30 సంవత్సరాలు కొనుక్కోండి, 50 సంవత్సరాల వరకు కొనుక్కోండి, ఒక ₹50 కూడా మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వడండి. ఒక్క నెల కూడా ఇవ్వడు. కానీ అదే మీరు షాప్ మార్చి మోదీ కేర్లో కొనుక్కుంటే కనుక 7% నుంచి 16% వరకు మీ యొక్క క్రైటీరియాని బట్టి క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటారు బిజినెస్ వాల్యూమ్ మీద. ప్రతి నెల కూడా మీరు అక్కడ ప్రొడక్ట్స్ కొన్నప్పుడు ప్రతి నెల కూడా మీ అకౌంట్లో క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ రిఫరల్ బోనస్. ఇప్పుడు కిరాణా షాప్లో ఒక చోట మంచి సామాన్లు ఉన్నాయని చెప్పేసి మీకు ఎవరికైనా మీరు చెప్పి మీరు అక్కడ ఏమైనా కొనిపించారనుకోండి, రిఫరల్స్ ఇచ్చారనుకోండి, అక్కడ మీకు ఎలాంటి ఇన్కమ్ ఉండదు. మీ ఓన్ ఇంట్రెస్ట్ మీద ఇవ్వడమే. కానీ మోదీ కేర్లో కనుక మీరు ఇలాగ రిఫరెన్స్ ఇచ్చారంటే మనుషులకి, స్నేహితులకి, బంధువులకి, తర్వాత తెలిసిన వారికి అందరికీ మీరు రిఫరల్ ఇవ్వచ్చు. రిఫరల్ ఇచ్చినప్పుడు మీకు 3% నుంచి 15% వరకు కూడా మీకు బోనస్ వస్తుందన్నమాట. ఒక్కొక్క వ్యక్తి మీద మీకు 3% నుంచి 15% వరకు బోనస్ వస్తుంది. అలాంటి వ్యక్తులు కొన్ని వేల మంది తయారవుతారు. సో కొన్న ప్రతి వారి మీద మీకు బోనస్ చెక్ వస్తుందన్నమాట, క్యాష్ బ్యాక్ కాకుండా. లాయల్టీ. మీరు కిరాణా షాప్లో ఎన్ని వేల సామాన్లు ప్రతి నెలకి లాయల్గా కొన్నప్పటికీ కూడా మీకు ఎలాంటి సామాను కూడా వాళ్ళు ఏ నెల కూడా ఫ్రీగా ఇవ్వరండి. అదే మోదీ కేర్లో అయితే లాయల్టీగా ఒక సంవత్సరం, ఒక 6 నెలలు, సంవత్సరం అవసరం లేదు, 6 నెలల వరకు మీరు కొన్నప్పుడు 7వ నెలన మీకు 1 నెల సామాను ఫ్రీగా వస్తుందన్నమాట. అంటే లాయల్టీ అంటే ఇక్కడ 2500 ప్రొడక్ట్స్ ప్రతి నెల కనుక మీరు పూర్తిగా షాప్లో సామాన్లు అంటే మీకు కావాల్సిన అవసరమైన సామాన్లు అన్నీ కూడా మోదీ కేర్ నుంచే తీసుకుంటే ₹2500 వరకు కూడా మినిమం అవుతుందన్నమాట. సో ₹2500 సామాన్లు మీరు ప్రతి నెల 6 నెలల వరకు కంటిన్యూస్గా తీసుకున్నప్పుడు 7వ నెల సామాన్లు మీకు ₹2500 సామాన్లు మీకు ఫ్రీగా వస్తాయన్నమాట. 1 నెల సామాన్ మీకు ఫ్రీగా ఇస్తారు మోదీ కేర్ వాళ్ళు. అదే కిరాణాలో అయితే మీరు ఫ్రీగా ఎలాంటి సామాన్ కూడా మీకు దొరకదు. అందువలన మనం ఇక్కడ షాప్ మార్చుకోవడం వలన ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోరనేది మాత్రం నిజం. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఎందుకు ఎక్స్చేంజ్ చేయాలి అనేది మీ వాళ్ళకి కూడా తెలియచెప్పాలి. ఇక్కడ లాయల్టీ ప్లస్ ఇంతే కాకుండా ఇంకేంటి ఇంకా లాభాలు ఉన్నాయో చూద్దాం. షాప్ మార్చడం వలన కిరాణా షాప్లో మీరు మోదీ కేర్లో డిఫరెన్స్ ఏంటుంటుందో చూద్దాం. ఇక్కడ 3 months ప్రొడక్ట్స్ ఫ్రీ ఉంటాయి. లాయల్టీ ప్రొడక్ట్స్ 6 monthsకి 7th month ఫ్రీ ఉంటుంది. అలాగే లాయల్టీ ప్లస్ అనేటటువంటి ప్రోగ్రామ్ కూడా ఉంది. అదేంటంటే మరొక 6 months మీరు అలాగే కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా 7th month నుంచి కూడా మళ్ళీ కంటిన్యూస్గా 2500 ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఉంటే కనుక
2500 నుంచి 5000 వరకు కూడా క్యాపింగ్ ఉంటుందన్నమాట. ఈ లోపల ప్రొడక్ట్స్ కనుక సంవత్సరం అంతా అవుతుంది. అప్పుడు 6 మంత్స్ అయిపోయింది, ఒక నెల ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. 7th మంత్ నుంచి కూడా మనం మళ్ళీ కంటిన్యూ చేస్తే గ్యాప్ లేకుండా ఇయర్ ఎండింగ్ అంటే 12 నెలలు అవుతుంది కదా. నెక్స్ట్ 6 మంత్స్ అయితే 12 నెలలు అవుతుంది. 12 నెలలు అయిన తర్వాత మీకు ఒక నెల మళ్ళీ ఫ్రీ ఐటమ్ వస్తుంది. అది కాకుండా మొత్తం సంవత్సరం అంతా కూడా మీరు కంటిన్యూస్గా కొన్నందుకు మరొక నెల ఫ్రీ ఐటమ్ వస్తుందన్నమాట. అంటే టోటల్గా 7500 రూపీస్ ఐటమ్స్ మీకు ఫ్రీగా వస్తుంది. 3 నెలల సామాన్లు మోదీ కేర్ మీకు ప్రతి సంవత్సరం ఫ్రీగా ఇస్తుంది. అదే కిరాణా షాప్లో అయితే మీకు ఒక్క ఐటెం కూడా ఎప్పుడూ కూడా పొరపాటున కూడా మీకు ఫ్రీగా రాదు. ఈ విషయం కనుక మీకు తెలిస్తే తప్పకుండా మీరు మోదీ కేర్లో ఎందుకు షాప్ చేంజ్ చేసి కొనుక్కోవాలనేటటువంటి విషయం అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా మీ మీ ఏరియాలో ఎంతమంది ఉన్నారో అందరికీ చెప్పారంట. ఒక 100 మంది చెప్పారంట. 100 మంది కూడా ఈ షాప్లో కిరాణా షాప్లో తీసుకున్న వాళ్ళకి ఏమీ లాభం ఉండదు. వాళ్ళ 100 మందికి కూడా మీకు మోదీ కేర్ తీసుకోవడం వలన అందరికీ కూడా, మీకే కాదు మీరు ఎవరెవరైతే రిఫరల్ ఇచ్చారో అందరికీ కూడా మోదీ కేర్ మీకు ఫ్రీ ఐటమ్ 3 మంత్స్ ఫ్రీగా గ్రోసరీ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఒక సిస్టమ్ ప్రకారం ఇస్తుంది. ఓకే, ఇది ఒక అద్భుతమైన విషయం అన్నమాట. ఎవరికైనా బుర్రలో దూరితే తప్పకుండా ఇది వదిలిపెట్టుకోరండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ మీకు ఒక 50 రూపాయల హైక్ ఉంది మర్నాటి నుంచి అంటే ముందు రోజు రాత్రికి రాత్రి 12 గంటల వరకు పెద్ద పెద్ద క్యూలు ఉంటాయండి. అంటే ఒక 50 రూపాయలు పెట్రోల్ పెరుగుతుంది. ఇప్పుడే మనం ఒక 5-6 లీటర్లు మన బండిలో వేసుకుంటే మన దగ్గర ఇంకొక ఒక 250 రూపాయలు కానీ 300 రూపాయలు కానీ మనకి బచత్ ఉంటుంది. అంటే మనం సేవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రజలు బార్లు అలాగ పెట్రోల్ బంక్ దగ్గర నిలబడతారండి. అర్థమైందా? సో అదే ప్రజలకి తెలుసు కాబట్టి అలా బారులుగా నిలబడ్డారు. అదే ఇప్పుడు మోదీ కేర్ అనేటటువంటి ఈ కంపెనీలో 3 నెలల సామాన్లు ప్రతి సంవత్సరం జీవితాంతం ఫ్రీగా వస్తాయని తెలిస్తే తప్పకుండా ఎవ్వరూ కూడా వదిలిపెట్టకుండా ఇక్కడ కూడా పెద్ద లైన్ కడతారనమాట. అవునండి. సో తెలియాలి, మనుషులకి తెలియాలి, మీకు తెలియాలి, మీరు మీ ద్వారా మీ వాళ్ళకి తెలియాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో అదే కాకుండా ఇంకేంటున్నదో చూద్దాం. మోదీ కేర్లో కార్ ఫండ్ అండి. మామూలుగా కిరాణా షాప్లో మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు, ఇలాగే సామాన్లు కొనుక్కున్నప్పుడు కార్ ఫండ్ ఏమి అసలు ఏది ఫ్రీగానే ఎవరు కార్ ఫండ్ ఎక్కడ ఇస్తారండి? వాళ్ళు ఇవ్వరండి. మోదీ కేర్లో మీకు ఒక క్రైటీరియా రీచ్ అయినప్పుడు మీకు ప్రతి నెల కూడా కార్ ఫండ్ మీకు ఎక్స్ట్రా పడుతుందన్నమాట. మీ బోనస్లు కాకుండా, మీ ఇన్కమ్ కాకుండా కారు కొనుక్కోవడానికి మాత్రం వేరే ఫండ్ మీకు ఒక 20,000 అని 30,000 అని అకార్డింగ్ టు మోదీ కేర్ ఆల్ ఓవర్ ది ఇండియా మోదీ కేర్ ప్రాఫిట్స్ అది వస్తుందన్నమాట. ప్రతి ఆ క్రైటీరియా రీచ్ అయిన వారికి కార్ ఫండ్ వస్తుంది. అలాగే హౌస్ కొనుక్కోవడానికి కూడా ఫండ్స్ ఇస్తారు. ఫారిన్ ట్రిప్స్కి కూడా ఫండ్స్ ఇస్తారు. ఇవేమీ కూడా మీకు కిరాణా షాప్ నుంచి ఉండవండి. అర్థమైందా? అలాగే డైరెక్టర్ బోనస్ అని, ఎల్పిబి బోనస్ అని, డైరెక్టర్ బోనస్ 4% ఇస్తారండి. అంటే ఎంతమంది ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ ఉంటే మీరు ఒక కన్స్యూమర్ మాత్రమే కాదు, మీరు కన్సల్టెంట్ అనమాట. మీరు కన్సల్టెంట్ అయ్యి మీరు వర్క్ చేసినప్పుడు మీకు పొజిషన్స్ ఇస్తారనమాట. డైరెక్టర్ అని, సీనియర్ డైరెక్టర్ అని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని, ప్రెసిడెన్షియల్ డైరెక్టర్ అని, రాయల్ బ్లాక్ డైమండ్ డైరెక్టర్ అని, ఇలాగ రకరకాల పొజిషన్స్ వస్తాయి అన్నమాట. అందులో మీరు డైరెక్టర్ అవ్వగానే, అంటే డైరెక్టర్ అంటే 16% అనమాట. 16%కి రీచ్ అవ్వగానే మీకు 4% మీకు ఆల్ ఓవర్ ది పూల్ మీకు వేరే తీసి ఆ 4% మొత్తం డైరెక్టర్లందరికీ పంచుతారండి. అలాగే ఎల్పిబి బోనస్ కూడా 15%.
అలాగే లీడర్షిప్ బోనస్ కూడా ఉంటుందన్నమాట. ఇలాగ ఇక్కడ ఇంకా ఇంకా లాభాలు ఉంటాయి, ముందు ముందు ఇంకా లాభాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం మీరు మారుతూ ఇలా కంటిన్యూస్గా మీరు ఆ షాప్ మార్చి ఇక్కడే కొనుక్కోవడం వలన చాలా చాలా లాభాలు ఉంటాయన్నమాట. సో మీరు ఇంతవరకు తెలుసుకుంటే కూడా చాలు. మీకు ఎందుకు షాప్ మార్చాలి, మోదీ కేర్లోనే ఎందుకు కొనుక్కోవాలి అనే విషయం మీకు అర్థమైతే చాలన్నమాట. ఇక్కడ ఇంకా మన నెక్స్ట్ స్లైడ్లో మీరు ఇంకో విషయం ఏంటంటే, మీ కిరాణా షాప్ అతను గురించి మాట్లాడుకుంటే, మీరు ఇప్పుడు ఇంకా కూడా కిరాణా షాప్లో మీరు ఇన్ని తెలిసినా సరే మామూలు కిరాణా షాప్లో ఎందుకు కొనుక్కోవడం? వాడు ఏమైనా మీకు రిలేటివా? కాదు. అతను మీ మీద బిజినెస్ చేస్తున్నారు. అతను ఎప్పుడు ఫ్రీగా మీకు ప్రొడక్ట్స్ ఇవ్వడు. హీ ఈస్ గివింగ్ ఎనీ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆర్ వాట్? మన మోదీ కేర్ కంటే కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ అతను ఇస్తున్నాడా? లేదు. అతను మీ రిలేటివా? లేదు. హీ ఈస్ డూయింగ్ బిజినెస్ ఆన్ మీ మీద అతను బిజినెస్ చేస్తున్నాడు. అతను ఒక్క బిజినెస్ చేసేటటువంటి, మీ మీద లాభాలు పొందేటటువంటి మనిషి మాత్రమే. సో మనం షాప్ మార్చడం వలన మనకి ఉన్న లాభాలని మనం అక్కడి నుంచి మనం పొందలేము. సో షాప్ మార్చడం వల్ల మోదీ కేర్ నుంచి ఇటువంటి లాభాలన్నీ కూడా పొందవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రాఫిటబుల్గా పర్చేస్ చేస్తాం కదా. చూడండి, ఒక కూరగాయల దగ్గరికి వెళ్తే మనం కూరగాయలు మనం బేరం ఆడతాం. 11 రూపాయలండి అని చెప్తాడు. బేరవాడుగా 10 రూపాయలకి ఇస్తాడు. అర్థమైందా? మనం 1 రూపాయికే మనం బేరం ఆడతాం కదండి, ఆటో వాళ్ళతోని, తర్వాత కూరగాయల వాళ్ళతోని, చీరల వాళ్ళతోని. ఏదన్నా కొన్నప్పుడు మనం బేరం ఆడతాం కదండి. బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు, ఎక్కువ చేసి చెప్తారు, అందుకే మనం తగ్గించమని అడుగుతాం. సో వాళ్ళు ఎప్పుడు బిజినెస్ చేస్తారండి. అర్థమైందా? మనకి ఫ్రీగా ఏమీ ఇవ్వరు ఆ షాప్ వాళ్ళు. సో అక్కడ మనం ఇన్ని నష్టాలు పెట్టుకొని మనం అక్కడ ఎందుకు కొనుక్కోవాలి? మనకి ఎంతో సేవింగ్ ఉంటుంది, ఎన్నో ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. తర్వాత కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, ఇంకా చాలా చాలా రకాల ఫండ్స్ వస్తాయి. సో మనం ఎందుకు ఇంకా అతని దగ్గర కొనుక్కోవడం? నేనైతే నా షాప్ నేను మార్చేసాను ఆల్రెడీ. మోదీ కేర్లోనే నేను కొనుక్కుంటున్నాను. చాలా లాభాలు, ఇన్కమ్ అన్నీ కూడా నాకు వస్తున్నాయి. మరి మీరు మార్చారా? మీరు కూడా మార్చుకోండి. ఐ చేంజ్డ్ మై షాప్ టు మోదీ కేర్. డూ యూ చేంజ్ ఆర్ నాట్? ఇంతవరకు మీరు మార్చలేదంటే వెంటనే మార్చుకుని మీరు కూడా లాభాలు పొందవచ్చు అన్నమాట. మోదీ కేర్ అనేది ఇంకా ఎందుకు మనం చేయాలనేది క్లారిటీగా మనం ఇంకా చెప్పుకోవచ్చు. ఏంటంటే, మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపరుస్తూ మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి అంటే, మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపరుస్తూ మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి అంటే, కుటుంబం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే, మీ కుటుంబం అంతా ముందు ఫ్యూచర్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఫేస్ చేయకుండా ఉండాలంటే, బంగారు భవిష్యత్తు మీది కావాలంటే, బంగారు భవిష్యత్తు మీది కావాలి అనుకుంటే గనక, ఉన్న పరిస్థితి మారాలి అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మారి మరింత ఉన్నతంగా మరింత చక్కగా మీరు ఉండాలని కనుక కోరుకుంటే కనుక, మీలో మార్పు రావాలంటే, మీ లైఫ్లో మార్పు రావాలంటే, మీలో మార్పు రావాలి, మీ లైఫ్లో మీ జీవితంలో మార్పు రావాలి అంటే ముందుగా మారాల్సింది ఏమిటి? ముందుగా మారాల్సిన విషయం ఏమిటి? అదేంటంటే, ముందుగా మారాల్సిన విషయం మీ ఆలోచన విధానం. మీ ఆలోచన విధానాన్ని మార్చాలి. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి పొజిషన్, ఇప్పటి వరకు మీరు పొందిన ఇన్కమ్ ఇంతవరకు ఆలోచించిన విధానాన్ని బట్టి వస్తుంది. ఇక ముందు కూడా మీ ఆలోచన మారకపోతే, మీరు చేసే పనులు మార్చకపోతే సేమ్ ఇలాగే ఉంటారనమాట. ఫ్యూచర్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. అదే మీలో ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే, గేర్ మార్చు, స్పీడ్ పెంచు పద్ధతిలోని ఏదోటి మారిస్తే కానీ ఆ జీవితం పద్ధతి మారదన్నమాట. ఇన్కమ్ మారితే కానీ జీవితం
ఇంప్రూవ్ అవ్వదు. సో మీ ఆలోచన విధానం మారాలి ఫస్ట్. సోచ్ బదులో అనేది అదే ఆ థాట్ అనమాట సమీర్ మోడీ గారిది. మీ ఆలోచనను మార్చండి, మిమ్మల్ని మార్చుకోండి. సోచ్ బదులో ఖుద్కో బదులో. మీ ఆలోచనలు మార్చండి, మిమ్మల్ని మార్చుకోండి. మీ ఆలోచనలు మారితే తర్వాత మీరు మార్చుకోవచ్చు. తర్వాత మీ ప్రపంచాన్ని మార్చండి. మీరుండే ఈ ప్రపంచాన్ని కూడా కన్వీనియంట్గా మార్చుకోవచ్చు అన్నమాట. మోదీ కేర్లో వస్తే మీకున్న మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కన్స్యూమర్గా మీకు 7,500 నుంచి 15,000 వరకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. మీరు ఇవన్నీ కూడా ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు ఏ బిజినెస్ యాక్టివిటీస్ చేయకుండానే వస్తాయన్నమాట. మిగిలిన బోనస్లు, చెక్కులు ఇవన్నీ కూడా మీకు బిజినెస్ స్టెప్స్ ఒక్కొక్కటి కూడా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే మీకు ఎంతవరకు అర్థమైందో, మీకు బాగా అర్థమయ్యి మీరు సొంతంగా 100% యూజర్ అయినప్పుడు తప్పకుండా మీరు మీ వాళ్ళందరికీ కూడా చెప్పగలుగుతారనమాట. ఎందుకంటే ఆ లాభాలు మీకు వస్తున్నాయి. మీ ఆత్మీయులు, మీ అభిమానులు, మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో కూడా వారికి కూడా అలాంటి లాభాలు కావాలి కదండి. మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మీరొక్కరే లాభం పొందేసుకుంటే ఎలాగా, అందరికీ కూడా లాభం రావాలి, అందరికీ కూడా ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చేలాగా చేయండి. అదే మోదీ కేర్ బిజినెస్ చేయడం అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం ద్వారా మరింత మందికి ఈ యొక్క మోదీ కేర్ యొక్క బెనిఫిట్స్ తెలిసేలాగా మీరు చేయొచ్చు. మీరు నియర్ అండ్ డియర్స్కి కూడా మీరు షేర్ చేయండి. వారిని కూడా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.